హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ ఛానల్. ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి 6th క్లాస్ సోషల్లో 4th లెసన్ ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాల గురించి తెలుసుకుందాం. 1. మన జాతీయ గీతము జనగణమన. ఇది మన దేశ విశిష్టతను ప్రఖ్యాతిని తెలుపుతుంది. దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. మన జాతీయ గీతం ఏంటి? జనగణమన. ఇది మన దేశ విశిష్టతను ప్రఖ్యాతిని గురించి తెలుపుతుంది. దీన్ని రచించింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. 2. మన రాష్ట్ర గీతము మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. ఇది మన రాష్ట్రంలోని నదులు, నైసర్గిక భూస్వరూపాలు, సుసంపన్న వారసత్వం గురించి తెలుపుతుంది. మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. ఇది మన రాష్ట్రంలో నదులు, నైసర్గిక భూస్వరూపాలు, సుసంపన్న వారసత్వం గురించి తెలుపుతుంది. 3. నైసర్గిక భూస్వరూపం అంటే భూ ఉపరితలము అనేక రూపాలలో ఉండడం. నైసర్గిక భూస్వరూపం అంటే భూ ఉపరితలము అనేక రూపాలలో ఉండడము. వీటి ఆధారముగా ఆయా ప్రాంతాల ప్రజల జీవన విధానము, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ భిన్నముగా ఉంటాయి. మనము నివసిస్తున్న భూమి సమతలముగా కానీ ఏకరీతిగా కానీ లేదు. కొన్ని చోట్ల ఉన్నతి చెందిన ప్రాంతాలు విశాల మైదానాల నుండి లోయల వరకు ఈ అంతరాలు ఉండవచ్చు. 5. ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతమునకు ప్రయాణించేటప్పుడు లోయలు, కొండలు, మైదానాలు వంటి వివిధ రూపాలను చూస్తాము. వీటినే భూస్వరూపాలు అని అంటారు. మనము ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతముకు ప్రయాణించేటప్పుడు లోయలు, కొండలు, మైదానాలు వంటి వివిధ రూపాలను చూస్తాము. వీటినే భూస్వరూపాలు అని పిలుస్తారు. 6. భూస్వరూపాలు ప్రధానముగా 3 రకాలు. 1. మైదానాలు, 2 పర్వతాలు, 3 పీఠభూములు. భూస్వరూపాలు ఎన్ని రకాలు? 3 రకాలు. మైదానాలు, పర్వతాలు, పీఠభూములు. పర్వతాలు. 1. భూ ఉపరితలముపై సహజమైన అత్యధిక ఎత్తు కలిగిన పర్వతాలు. వీటి క్రింది భాగము విశాలముగాను, పై భాగములో చిన్న శిఖరాన్ని కలిగి ఉంటాయి. 2. గాలి పరిసరాల కంటే ఇవి బాగా ఎత్తులో, కొన్నిసార్లు మబ్బుల కంటే ఎత్తుగా ఉంటాయి. పర్వతాలపై ఎత్తుకు వెళ్ళే కొలది శీతోష్ణస్థితి చల్లగా ఉంటుంది. 3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎత్తైన భూస్వరూపాలలో ఎక్కువ భాగము కొండలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన భూస్వరూపాలలో ఎక్కువ భాగం ఏమున్నాయి? కొండలు ఉన్నాయి. పీఠభూములు. 1. పీఠభూములు ఎత్తుగా ఉండి సమతలముగా ఉండే ప్రదేశాలు. ఇవి పరిసరాల కంటే ఎత్తైన సమ ఉపరితలము గల బల్లపరుపు భూములు. 2. పీఠభూములు 1 లేదా అంతకంటే ఎక్కువ వైపులా నిటారుగా ఉండి సున్నితమైన వాలు కలిగి ఉంటాయి. 3. వివిధ పీఠభూముల ఎత్తులో కొన్ని వందల మీటర్ల వ్యత్యాసం ఉంటుంది. వివిధ రకాల పీఠభూముల ఎత్తుల్లో కొన్ని వందల మీటర్ల వ్యత్యాసం ఉంది. 4. సాధారణముగా పీఠభూములు ఖనిజ సంపదను కలిగి ఉంటాయి. సాధారణంగా పీఠభూములు ఖనిజ సంపదను కలిగి ఉంటాయి. 5. ఎక్కువ భాగము గనులు పీఠభూముల్లో ఉంటాయి. 6. సున్నపు రాయి, మాంగనీస్, రాతినార, ఇనుప ఖనిజము, బంగారము, వజ్రాలు, గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్జ్, సిలికా,
మొదలగు ఖనిజాలు భూ పీఠభూమి ప్రాంతాల్లో లభిస్తాయి. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. 7. అగ్నిపర్వత మూలకానికి చెందిన దక్కన్ పీఠభూమి ఒక లావా పీఠభూమికి చెందినది. 8. ఇది భారతదేశంలో అతి ప్రాచీనమైన పీఠభూమి. ఇది భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి. 9. రాయలసీమలో అధిక భాగము ఈ పీఠభూమికి చెందినవి. 10. లావా పీఠభూములు ప్రతి పంట పండించుటకు అనుకూలమైన సారవంతమైన నల్లరేగడి నేలలకు ప్రసిద్ధి. లావా పీఠభూములు ప్రతి పంట పండించుటకు అనుకూలమైన సారవంతమైన నల్లరేగడి నేలలకు ప్రసిద్ధి. 11. సముద్ర మట్టము నుండి 4000 నుండి 5000 మీటర్ల ఎత్తు గల టిబెట్ పీఠభూమి ప్రపంచంలో ఎత్తైన భూమి. సముద్ర మట్టము నుండి 4000 నుండి 5000 మీటర్ల ఎత్తుగల టిబెట్ పీఠభూమి ప్రపంచములో ఎత్తైన పీఠభూమి. 12. ఛోటా నాగపూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అత్యధికముగా ఉన్నాయి. ఈ మైదానాలు సముద్ర మట్టము నుండి 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలే మైదానాలు. సముద్ర మట్టం నుండి కొంచెం ఎత్తులో ఉండే 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలే మైదానాలు. ఇవి ఎక్కువ జనసాంద్రత గల ప్రాంతాలు. 2. సారవంతమైన నేలలుండుట వలన మైదానాలలో ఉత్పాదకత ఎక్కువ. సమతలముగా ఉండుట వలన రవాణా సౌకర్యాల నిర్మాణముకు అనువుగా ఉంటుంది. 3. ఇండ్ల నిర్మాణానికి, పంటలు పండించుటకు అనుకూలముగా ఉండి జన నివాసయోగ్యముగా ఉన్నాయి. 4. భారతదేశంలో గంగా, సింధు నది మైదానాలు ప్రపంచ ప్రసిద్ధి పొందినవి. ఆంధ్రప్రదేశ్లోని భూస్వరూపాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పచ్చదనాల స్వర్గము, గ్రామీణ వ్యవసాయ నేపథ్యము కలిగి ఆర్థిక పరిపుష్టి చెందిన ధాన్యాగారము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పచ్చదనాల స్వర్గము, గ్రామీణ వ్యవసాయక నేపథ్యము కలిగిన ఆర్థిక పరిపుష్టి చెందిన ధాన్యాగారము. భారతదేశపు తూర్పు తీర మైదానాన్ని ఆనుకొని ఆంధ్రప్రదేశ్ ఉంది. భారతదేశపు తూర్పు తీర మైదానాన్ని ఆనుకొని ఆంధ్రప్రదేశ్ ఉంది. దీనికి సరిహద్దులు. ఉత్తరాన ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన తెలంగాణ, నైరుతిలో కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు. వాస్తవానికి 974 కిలోమీటర్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా పరముగా 10వ పెద్ద రాష్ట్రము, విస్తీర్ణంగా 7వ పెద్ద రాష్ట్రము. ఆంధ్రప్రదేశ్ ప్రధానముగా 2 ప్రాంతాలను కలిగి ఉంది. 1 కోస్తా ఆంధ్ర, 2 రాయలసీమ. 1 కోస్తా ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న 9 జిల్లాలను కోస్తా ఆంధ్రగా పిలుస్తారు. 2 ఈ ప్రాంతము గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాల వలన ఏర్పడిన సారవంతమైన నేలను, అధిక జనసాంద్రతను కలిగి ఉంది. ఉత్తరము నుండి దక్షిణానికి కోస్తా జిల్లాల పేర్లు. ఉత్తరము నుండి దక్షిణానికి గల కోస్తా జిల్లాల పేర్లు.
1 శ్రీకాకుళం, 2 విజయనగరం, 3 విశాఖపట్నం, 4 తూర్పుగోదావరి, 5 పశ్చిమ గోదావరి, 6 కృష్ణా, 7 గుంటూరు, 8 ప్రకాశం, 9 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. 2 రాయలసీమ. ఈ ప్రాంతము ఖనిజాల, ఉద్యానవన పంటల సమృద్ధిగా ఉండి రాతి పొరలు, పొడి నేలలతో కూడిన 4 జిల్లాల సమాహారముగా రాష్ట్రములో దక్షిణ ప్రాంతములో ఉంది. 1 ఇప్పుడు అత్యధిక తలసరి ఆదాయముతో ఉద్యాన పంటల కేంద్రముగా మారింది. రాయలసీమలో 4 జిల్లాలు: 1 కర్నూలు, 2 అనంతపురము, 3 వైఎస్ఆర్ కడప, 4 చిత్తూరు. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోలవరం ప్రాజెక్టు నిర్మించుట వలన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనమయ్యాయి. పర్వతాలు, కొండలు. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన ప్రాంతాలలో అత్యధిక భాగం కొండల వరుసలుగానే ఉన్నాయి. అయితే ఈ కొండల వరుసలు 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుగల ప్రాంతాలలో కూడి ఉన్నాయి. వైఎస్ఆర్ కడప, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, విజయనగరం జిల్లాలలో ఈ కొండలు విభిన్న శ్రేణులలో ఉండి తూర్పు కనుమలుగా పిలువబడుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులు ఆంధ్రప్రదేశ్లోని కొండలను ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదులు ఆంధ్రప్రదేశ్లోని కొండలను ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీస్తున్నాయి. ఈ కొండలు 1200 మీటర్ల సగటు ఎత్తులో పర్వతాలను పోలి ఉంటాయి. విశాఖపట్నం జిల్లాలోని అరకులోయలోని అరోమా కొండ 1690 మీటర్ల ఎత్తు కలిగి మన రాష్ట్రంలోనే ఎత్తైన శిఖరము. ఆంధ్రప్రదేశ్లో అరకులోయ, బొర్రా గుహలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పాపికొండలు ఈ నైసర్గిక స్వరూపములో పేరు పొందిన పర్యాటక ప్రదేశాలు. ఆంధ్రప్రదేశ్లోని ఈ కొండలు చార్నోకైట్, కండలైట్ రాళ్లతో ఏర్పడినవి. లంబసింగి లేదా లమ్మసింగి విశాఖపట్నం మన్య ప్రాంతంలోని చింతలపల్లి మండలములో మారుమూల ప్రాంతము. లంబసింగి లేదా లమ్మసింగి విశాఖపట్నం ప్రాంతంలోని చింతపల్లి మండలంలోని మారుమూల ప్రాంతం. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొండ ప్రాంతాలలో పోడు అనున్నది ఒక గిరిజన వ్యవసాయ పద్ధతి. దీన్నే స్థల మార్పిడి వ్యవసాయము లేదా జూమ్ వ్యవసాయము అని అంటారు. కొండ ప్రాంతాల్లో పోడు అన్నది ఒక గిరిజన వ్యవసాయ పద్ధతి. దీన్నే స్థల మార్పిడి వ్యవసాయము లేదా జూమ్ వ్యవసాయము అని కూడా అంటారు. ఈ పద్ధతిలో ప్రజలు అడవిలో కొంత ప్రాంతాన్ని చదును చేసి కొన్ని సంవత్సరాల పాటు పంటలు పండిస్తారు. తర్వాత భూసారము తగ్గితే వేరే స్థలానికి మారుతారు. జొన్న, మొక్కజొన్న మొదలగు పంటలను ఈ పద్ధతిలో పండిస్తారు. ఇది ఇప్పుడు ఆచరణలో లేదు. పెరటి మొక్కలలో ఆహారముగా ఉపయోగించడానికి మొక్కజొన్న, చుక్కుడు, సొరకాయ, మిర్చి మొదలగు కూరగాయలు పండిస్తారు. విశాఖ కొండ ప్రాంతాల్లోని
అరకు కాఫీ పంటకు ప్రసిద్ధి. విశాఖ కొండ ప్రాంతాల్లోని అరకు కాఫీ పంటకు ప్రసిద్ధి. ప్రాచీన కాలము నుండి నల్లమల్ల అటవీ ప్రాంతము నివాసులు సాంప్రదాయముగా వీరు వేటగాళ్ళు. నల్లమల్ల అటవీ ప్రాంత నివాసులు వేటగాళ్ళు. వీరు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో వ్యాపించి ఉంటారు. ఏ జిల్లాల్లో ఉంటారు వీరు? ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో వ్యాపించి ఉంటారు. ప్రభుత్వము 1989లో శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వము 1989లో శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ అనే ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.